హన్మకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలో 2వ వార్డులో పర్యటించి కాలనీవాసులు కష్టాలను అడిగి తెలుసుకున్న సిపిఎం పార్టీ పరకాల పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్. ఈ సందర్భంగా కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 2వ వార్డులో రోడ్డు కోసం కంకర పోసి వదిలివేయడంతో అవస్థలు పడుతున్న కాలనీవాసులు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడతాయని కోటి ఆశలతో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు కాలనీకి వచ్చి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకోలేదని, రోడ్డు మీదనే చెట్లు మొలవడం వల్ల కాలనీవాసులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి 2వ వార్డులో సీసీ రోడ్ మరియు డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని తెలిపారు. ఈరోజు పరకాల పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 2వ వార్డును పర్యటించడం జరిగింది. మేము చెప్పేది ఒకటే, గత సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇక్కడ కంకర పోయడం జరిగింది. ఇప్పటి వరకు సంవత్సరం గడుస్తున్నా కూడా కొత్తగా గెలిచిన స్థానిక ఎమ్మెల్యే గారు పట్టించుకోవడం చాలా బాధాకరం. అదేవిధంగా 56 బూతులో ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ఈ కాలనీ వాసులు మెజార్టీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంపీ ఎలక్షన్లప్పుడు కూడా మెజార్టీ వార్డు ప్రజలు ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు స్థానిక ఎమ్మెల్యే గారు ఈ వార్డును పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఈ 56 బూతులో కానీ 2వ వార్డు 56 బూత్ 2వ వార్డు ఇది, ఇప్పటికైనా స్థానికంగా రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు. దానివల్ల విద్యార్థులు కానీ ప్రజలు కానీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే గారు కానీ స్థానిక కమిషనర్ కానీ ఇంతవరకు ఈ వాడకొచ్చి చూడలేకపోయారు. ఇప్పటికైనా మీ సిపిఎం పార్టీగా చెప్పేది ఒక డిమాండ్ ఒకటే, ఈ వాడ ప్రజలకు మాత్రం డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ వెంటనే చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో ఉద్యమాలు చేపడదామని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బొచ్చు కళ్యాణ్, నీ సిపిఎం పార్టీ పరకాల పట్టణ కార్యదర్శి.